సడన్గా కింద పడిపోవడం చూస్తూ ఉంటాం. అది హార్ట్ అటాక్ అనుకుంటారు, కానీ దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. మరి ఈ హార్ట్ అటాక్కి సడన్ కార్డియాక్ అరెస్ట్కి తేడా ఏంటి? హార్ట్ అటాక్ అంటే ఈ గుండె మీద ఉండే రక్తనాళాలలో ఇలా సడన్గా బ్లాక్లు ఏర్పడితే కంప్లీట్గా మూసుకపోతే అప్పుడు గుండెకి రక్తం సరఫరా అనేది తగ్గిపోయి గుండె ఫంక్షన్ తగ్గిపోయి వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. మరి కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే గుండె ఉన్నట్లుండి సడన్గా పని చేయడం ఆపేస్తుంది. దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. మరి ఈ గుండె సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయితే ఏం చేయాలి అంటే సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. దాంట్లో కూడా ముఖ్యమైనది చెస్ట్ కంప్రెషన్స్ అంటాం. అంటే ఫస్ట్ ఆ మనిషిని తట్టి రెస్పాండ్ అవుతున్నాడా లేదా చూస్తాం, అంటే పలుకుతున్నాడా లేదా చూస్తాం. తెలియకపోతే అది స్పృహలో లేకపోవడం. ముక్కు దగ్గర ఏలు పెడితే మనకి గాలి తెలుస్తుంది, లేదా మన ఛాతిని అబ్జర్వ్ చేస్తే పైకి కిందికి లేస్తుందా లేదా తెలిస్తే ఊపిరి పీల్చుకుంటున్నాడా లేదా అనేది తెలుస్తుంది. మూడవది మనం ఇక్కడ గుండె దగ్గర చేయి పెడితే గుండె కొట్టుకుంటుందా లేదా అనేది తెలుస్తుంది. ఈ మూడు లేకుంటే మనిషి సడన్గా ఆల్మోస్ట్ డెత్ స్టేజ్కి వెళ్ళినట్లు, దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. అలా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. ఎందుకంటే మనము గుండెని ఎప్పుడైతే ఒత్తుతామో అప్పుడు గుండెలో ఉన్న రక్తం అంతా బాడీకి బ్రెయిన్కి వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం చేయి తీస్తామో మళ్ళీ బాడీ నుంచి గుండెలోకి రక్తం వస్తుంది. ఈ సపోర్ట్ ఇస్తే మనకి ఆర్గాన్ బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా మనము వాళ్ళని కాపాడే అవకాశం ఉంటుంది.